మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. సో 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి మనం వచ్చేస్తాం. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు? 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పుకోబోయే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత సంవత్సర ఫలితాల్లోకి వెళ్దాము. మీనము అంటే చేప. చేప నెలలో ఉంటుంది. చేపకు నెలలోని బలము. అదేవిధంగా ఈ మీనరాశి కాలపురుషుడికి చివరి రాశి. జ్యోతిశాస్త్రంలో చివరి రాశి ఇదే. అంటే కాలపురుషుడికి పాదాలు, చెప్పులు వేసుకుంటాం కదా పాదాలు, అది ఈ రాశి మన పాదాలను సూచిస్తుంది. మేషం తలను సూచిస్తుంది, మీనం పాదాలను సూచిస్తుంది. ఈ కాలపురుష స్వభావం ఒక్కొక్క రాశికి చెప్తున్నప్పుడు ఒక్కొక్క అవయవం పార్ట్ బై పార్ట్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది పాదాలను సూచిస్తుంది. చివరి మజిలిని అంటే శ్మశానాన్ని సూచిస్తుంది. చివరిది కదా, చివరి మనిషి జీవితం అంతమేది ఎక్కడ పోతుంది, శ్మశానానికి వెళ్ళాల్సింది ఎవరైనా సరే. ఆ సముద్రం నీళ్ళను సూచిస్తుంది. మనం చనిపోయిన తర్వాత అస్థికలు ఎక్కడ నీళ్ళ మీద కలుపుతారు, సముద్ర స్నానం చేస్తారు. నదీ స్నానం చేసినా కానీ నదిపై సముద్రంలో కలుస్తుంది. ఒక సముద్రంలో సాయంత్రము సూర్యాస్తమయ సమయంలో ఒక పడవ వెళ్తుంటే ఎలా ఉంటుంది, వైరాగ్యం కూడా చూసానికి. చివరి మజిలీ వెళ్ళిపోతున్నా నేను. ఆ పాట కూడా పడారు, పడవ వెళ్ళిపోతుందిరా అంటా ఉంటే మనకు ఎక్కడో ట్రాన్స్లోకి లాక్కి వెళ్ళిపోతుంది ఆ పాట. ఆ షిప్పు మీనరాశి, చేపలు మీనరాశి. ఇది వెరికోస్ వెయిన్స్, నరాలు ఇదైపోతే చుట్టుకునేస్తాయి చూడండి. అటువంటి సమస్యలు వచ్చేదానికి కారణమవుతుంది. నరాల సమస్య వెరికోస్ వెయిన్స్ అంటారు కదా, నరాలు చుట్టూ చుట్టుకునేస్తాయి కదా, అటువంటివి. కాళ్ళు తగిలిన కాళ్ళే తగలడము, కాళ్ళు కట్ చేసి తీసేస్తారు షుగర్తో. కాళ్ళు లేకుండా పోలియో ఉంటుంది. బెల్ట్ చెప్పులు వేసుకుని ఏదో కట్టుకొని పోతూ ఉంటారు. ఇటువంటి సమస్యలంతా, కాళ్ళకు సమస్యలంతా కూడా ఈ మీనరాశి సూచిస్తుంది. అదే సముద్ర నేవీలో పనిచేసేవాళ్ళు, సముద్రం చేపలు వేటాడేవాళ్ళు, సముద్ర తీరాల్లో నివాసాలు ఉండేవాళ్ళు, సముద్ర ఉత్పత్తులతో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కార్గో షిప్స్ ద్వారా చేసేవాళ్ళు, సముద్ర సంబంధమైన వృత్తులు వ్యాపారాలు చేసేవాళ్ళంతా మీనరాశి అనుకూలంగా ఉన్న వాళ్ళే. సముద్రం అంటే అపారమైన ప్రపంచం. సముద్ర సంపదను ఎవరు వెలకట్లేరు. చాలా లోతైనది, చాలా మర్మమైనది. అందుకే నేను ఇంతకుముందు ఒక రాశిలో సముద్రం కన్నా లోతైందంటే తల్లి గర్భము అని చెప్పాను. తల్లి గర్భము అనేది మీనరాశికి 5వ స్థానం, సంతాన స్థానమే. కర్కాటక రాశి, అక్కడే తల్లి యొక్క గర్భశయం ఉంటుంది. అక్కడ గురువు యాక్టివ్ అవుతాడని చెప్పింది కరెక్ట్గా. అందుకే అది లోతైందని తెలియజేయడం జరిగింది. ఇంకా మీనరాశి సముద్ర శక్తిని ఎవరు ఎదుర్కోలేరు. సముద్రం లేకపోతే వర్షాలు లేవు, సముద్రం తిండి తిప్పలు లేవు. అక్కడ సుడిగుండాలు పుట్టి వర్షాలు వస్తే తప్పితే ఇక్కడ మనకు భూగర్భ జలాలు పెరగవు. సముద్రం వేసవి కాలం వస్తే విపరీతంగా మన ఆక్సిజన్ మొత్తం లాగేస్తుంది. మన యొక్క ప్రాణవాయువు అంతా ఎక్కువ లాక్కుంటుంది. అందుకు మనకు ఎండ ఎక్కువ వేసి మనకు ఊపిరాడకుండా పోతుంది. మళ్ళీ లాక్కొని మళ్ళీ మనకు వర్షాలు, మళ్ళీ వానాకాలం ఇస్తుంది. అంటే సముద్రం మనకు అంటే ఈ సముద్రంలో అంటే ఏం లేదు. పాల సముద్రంలో అమృతం దొరికింది అక్కడే. మహావిష్ణువు అక్కడే పడుకుంటాడు. ఆ సముద్రం నుంచి మనకు అద్భుతమైనవన్నీ బయట వచ్చాయి. లక్ష్మీదేవి అక్కడి నుంచి వచ్చింది, అప్సరసులు అక్కడే వచ్చారు, చంద్రుడు అక్కడి నుంచి వచ్చాడు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, కౌస్తుభమని, ఇట్లా పాల సముద్రం నుంచి ఎన్నో, ఉచ్చైస్రవము, ఇట్లా 14 రకాల అద్భుతాలు వచ్చాయి. అద్భుతాల నిలయం సముద్రం. సముద్రంలో స్నానం చేస్తే మన కర్మ సముద్రంలో పడింది, మళ్ళీ ఎవడు వెనక్కి వస్తుంది అది. కాబట్టి సముద్ర స్నానం చాలా గొప్పది. సముద్రంలో పోయి స్నానం చేస్తే ముంచి లేచినామంటే ఆడ బూడుస్తుంది కర్మ, అంతే. దేవుడు వెనక్కి తెల్లాడు. కాబట్టి దాని యొక్క శక్తిని ఎంత చెప్తా ఉంటే నేను రేపు తెల్ల వరకు చెప్పగలను. అంత గొప్ప రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మీన రాశి కదా, మధుర మీనాక్షి ఆలయానికి వెళ్తే యాక్టివేట్ అయిపోతారు. పుణ్యక్షేత్రానికి మధుర మీనాక్షి అమ్మవారు. మీనరాశి మధుర మీనాక్షి అమ్మవారు. చివరి నక్షత్రం రేవతి నక్షత్రము. రేవతి నక్షత్రం అధిపతి బుధుడు. బుధుడు గ్రీన్ కలర్గా ఉంటాడు. మీనాక్షి అమ్మవారు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది.
మధుర మీనాక్షి అని గూగుల్లో కొడితే గ్రీన్ కలర్లో ఆమె ఇట్లా ఉంటుంది, పెండ్లి కూతురుగా ఉంటుంది అక్కడ. ఆమె పెండ్లి కూతురు పెండ్లి కొడుకుగా ఉన్నారు అక్కడ స్వామి అమ్మవారు వివాహం చేసుకున్న ప్రదేశం. అందుకే మధురంగా ఉంటుంది అమ్మవారు. మధుర మీనాక్షి, చేపల లాంటి కన్నులు గలది. సుందరేశ్వరుడు, శివుడు అందంగా ఉంటాడు, సుందరంగా ఉంటాడు. కాబట్టి మీనాక్షి సుందరేశ్వరానికి వెళ్ళి వస్తే మంచిది. వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. సముద్ర తీరాలకు ఈ రాశి బలహీనంగా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు, బలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళచ్చు. అంటే నీటి ఉన్న ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకతలు. ఇలా చెప్తే చాలా ఉంటుంది. ఒక రాశి గురించి చెప్తే సృష్టికారకత్వం ఎంతైనా చెప్పచ్చు. మహావిజ్ఞానం జ్యోతిశాస్త్రం అంటే ఈ రాశికి ఈ సంవత్సరం 2020 సంవత్సరం శనేశ్వరుడు జన్మంలో ఉన్నాడు, అది మంచిది కాదు. వ్యయంలో రాహు ఉన్నాడు, అది మంచిదే. వ్యయంలో రాహు, నష్టంలో రాహు ఉంటే మంచిది. అంటే రాహు అంటే వ్యయస్థానంలో ఉన్నప్పుడు, వ్యయస్థానం అంటే బెడ్రూమ్ అని చెప్పాను ఇంతకుముందు ఒక రాశిలో. బెడ్రూము స్త్రీ శయ్య సౌఖ్యము అయన శయన భోగస్థానము అంటారు. అంటే మనం ఇంకా బాగా డెప్త్లో చెప్పాలంటే కామవాంఛను తీర్చుకున్నటువంటి స్థానం అని కూడా చెప్తారు. అక్కడ రాహు ఉన్నాడు. రాహువుకి వ్యామోహం ఎక్కువ అని చెప్పాను, ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తత్సంబంధమైన కారకత్వాలకు పైన ఎక్కువగా లాగేస్తాడు. ఇప్పుడు అక్కడ కేతు ఉన్నాడు అనుకో, నేను ఏదైనా ఒక మంత్ర సాధన చేయాలి, పుణ్యక్షేత్రాలు తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి. తీర్థం అంటే జలము, అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు తిరగాలి, ఇట్లా అంటుంటాడు. రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అదంతా ఊరికే సోది, జమ్మని మందు తాగాలి, ఇది తినాలి, ఇది తిని అది తాగి ఎంజాయ్ చేయాలి, ఇట్లా అంటాడు. భోగలాల సత్వం పెంచేస్తాడు. కానీ అందరూ అలా అవుతుంటే అలా కారు. కానీ రాహు కారకత్వాలు చెప్పితే రాహువాడు ఉన్నాడు కాబట్టి, అంటే అవసరాన్ని మించిన లగ్జరీ ఇస్తాడని అర్థం. రాహు అక్కడ వచ్చే కాడికి మళ్ళీ ఇంకొక 5 గ్రహాలు 6 గ్రహాలు కలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అది కాలసర్ప దోషం కిందకు వస్తుంది, కన్ఫ్యూజన్స్ పెడతాయి, నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు వాడు పడిన పాట పడ్డాడు 6 నెలలు, ఇప్పుడు కంటికి కనిపి ఆడబోహని అంటారు. అంటే విపరీతమైనటువంటి లగ్జరీ, తలపోకురు అంతా చూపించాడు, జల్సా చేశాడు, అప్పులు చేసి జల్సా చేశాడు. అంటే ఈ రాహు చేస్తాడు. మళ్ళీ కదా మళ్ళీ చూసుకుందాము, డబ్బు అప్పు చేసినామా, తిన్నామా, తాగినామా, పండగ చేసినామా, ఎన్ని రోజులు చేస్తాడు, ఎంతమంది ఇస్తారు, మళ్ళీ ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వలేడు. వీనికి ప్లానింగ్ ఉండదు, ఎలా ఇవ్వాలో ప్లానింగ్ ఉండదు, తీసుకుందని ఖర్చు పెడేసి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడు. 12 వస్తున్నాడు, దూర ప్రాంతాన్ని తెలియజేస్తుంది. సముద్రం దూర ప్రాంతమే కదా, ఇది వెళ్ళిపోతాడు. అప్పులు చేసి వెళ్ళిపోయేంత ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసకార గ్రహం వెనకనే ఉంది, 12వ స్థానంలో కుంభంలో ఉంది. కష్టపెట్టే గ్రహం జన్మలో ఉంది. శనేశ్వరుడు అంటే కష్టపెడతాడు, ట్రైనింగ్ ఇస్తాడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలంటున్నా. కాబట్టి రాహుబలమే ఎక్కువ కలియుగంలో. కాబట్టి కాలసర్ప దోష ప్రభావం ఎక్కువ ఉంది. గరుడారాధన చేయాలి. మధుర మీనాక్షాలకు వెళ్ళి రావచ్చు, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. కన్యాకుమారి, రామేశ్వరం, తిరుచెందూర్, తర్వాత ఎత్తుకుంటే తిరువనంతపురం, అనంత పద్మనాభ స్వామి, ఇలాంతా సముద్ర తీరాల్లో ఉన్నటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రాలు. ఈ క్షేత్రాలకు ఎక్కువ వెళ్ళి రావాలి. ఇది ఇలా చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకు చాలా సేఫ్. ఇప్పుడు ఏలినాటి ఇంకా 4 years ఉంది, అది చాలా ప్రధానం. గ్రహణ ప్రభావాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. వేస్థానంలో గ్రహణ ప్రభావాలు వస్తున్నాయి. కాబట్టి రాహు ఏం చేస్తాడు, మోహం వైపు లాగేస్తాడు. లేదా అలా పోకపోయినా కానీ ఇంకెవరు అటువంటి వాళ్ళ ద్వారా మోసపెట్టి చేస్తాడు. మోసం ద్వారా జీవితాన్ని నేర్పించేవాడు రాహు. ఒకటి వీళ్ళనే మోసం చేయాలి, నేను చేయను క్రమశిక్షణ అంటే ఇంకెవరైనా మోసం చేస్తారు. వీళ్ళని చేయాలి, ఇంకొకరికన్నా మోసపోవాలి. అది రాహు. సో గురుగారు, ముఖ్యంగా మరి ఈ 2025 నూతన సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు జన్మంలో శని ఉన్నాడు. జన్మము అంటే ఏమి, మనకు ఎవరు జన్మించారు, తల్లి సమానంలో అరిష్టం, కష్టము నష్టము. మరి పెద్దవాళ్ళు అయితే స్వర్గస్థులు అవుతారు. ఇది శ్మశానం కూడా చెప్పాను కాబట్టి ఈ రాశి సహజ కాలపురుషత్వంలో. అదేవిధంగా మాతృ సమానులకు పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తల్లి సమానులకు ఆయింట్మెంట్స్, మోకాళ్ళకు నొప్పులు తగ్గడానికి ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్ ఇట్లాంటి ఇవ్వచ్చు, గిఫ్ట్లుగా ఇవ్వచ్చు. వాళ్ళు చెప్పులు తీసి ఇవ్వచ్చు. ఇటువంటి సేవ చేయడం వల్ల శనేశ్వరుడు మంచి మహామాతృభక్తుడైన. ఈ సమయంలో గుర్రం నాడ తెచ్చుకోవచ్చు. అరిగిపోయిన గుర్రం నాడ తెచ్చి సింహద్వారంలో బయట బిగించుకుని దాని కిందకి వెళ్ళి రావచ్చు. శివాలయానికి వెళ్ళే కొద్దికి ఏలినాటి శని పనిచేయదు. శివాలయానికి వెళ్ళే కొద్దికి ఏలినాటి శని పనిచేయదు, బలహీన పడుతూనే ఉంటుంది. ఎక్కువ శివాలయానికి వెళ్ళాలి. చాలా వరకు ఎంత తాకడ తట్టుకోలేని బాధ ఉంటే కూడా శివాలయానికి వెళ్తే తగ్గిపోతూ ఉంటుంది. ఆయన పొట్టు ఒక చెక్కకు ఇలా గోకుతూ ఉంటే వెళ్ళేస్తూ ఉంటుంది, అలా తీస్తూనే ఉంటాడు. మనం పోకపోతే అది పేరుకుంటూ వస్తుంది.
అందుకు తెలివిగా శివాలయానికి ఎక్కువ ఎవరు వెళ్తారు. అందున కాలభైరవారాధన ఇంకా విశేష ఫలితం. కాలభైరవుడు అంటే ఎవరు? శనేశ్వరుడు గురువే. భైరవారాధన చేస్తే కాలభైరవ అష్టకం ఒక 11 సార్లు చదువుకోవచ్చు. ఆయన కోసం చదువుతాం, మన కోసం చదువుతాం. ఆయన అనుకరిస్తాడు. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు. కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు వీధి కుక్కలు ఫుడ్ పెడితే. భైరవుడు వాహనం. ఇంట్లో కుక్కను పెంచితే కుజుడు, వీధిలో కుక్క రాహు. గ్రహాలు మారిపోతాయి. వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం కాలభైరవుడు యాక్టివేషన్ అవుతాడు. ఇంట్లో కుక్కను పెంచుకోవడం ఒక విధంగా మైనస్ ప్లస్ 2 ఉన్నాయి. అది పాజిటివ్ అనిమలే, కానీ దాని వెంట్రుకలు ఇల్లంతా రాలుతూ ఉంటాయి. అది కనిపెట్టలేం. ఎముకలు అవి, అదొకటి మైనస్ పాయింట్. మిగతంతా మంచిదే. ఇది కాలభైరవారాధన, శివాలయము, గరుడారాధన. తర్వాత తీసుకుంటే ఇంక వీళ్ళకు ఏం చేయొచ్చు అంటే మధుర మీనాక్షాలని వెళ్ళి రావచ్చు. వెళ్ళి రాలని వల్ల అమ్మవారి ఫోటో పెట్టుకుని ఆరాధించవచ్చు. అదేవిధంగా సముద్ర స్నానాలు చేయొచ్చు. ఈ రాశి సముద్ర తత్వాన్ని చేస్తుంది, సముద్రంలో కర్మ పోతుంది కాబట్టి. అదేవిధంగా ఏదైనా ఆటంకం ఉన్నప్పుడు మనం ఒక సౌందర్యాన్ని త్యాగం చేయాలి. అంటే మనం కేశాలు తీసేయచ్చు. అది విచారంతో చేసే పని. దీన్ని నా కష్టం తిరిగింది కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇంకొకరు ఎరా బోర్డు గుండు కొట్టేస్తే గుండ్రోడు అంటే కూడా అది ఎగతాలు చేస్తే కూడా ఆ సౌందర్యాన్ని మనం త్యాగం చేస్తాం. కోరిక తీరితేనే చాలామంది తీస్తూ ఉంటారు. ఈ తీరడానికి ఇలా చేస్తూ రావాలి. ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు ప్రతి రాశికి కూడా పనిచేస్తాయి. నమ్మి చేయడం వల్లనే ఫలితం ఉంటుంది. నమ్మకపోతే ఎవరి మానసిక స్థితి, ధైర్యం వాళ్ళది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవడం ద్వాదశ రాశి వాళ్ళకు విశేషమైనటువంటి ఫలితాలు పాజిటివ్గానే పెంచుకోవచ్చు. గురుగారు, ఓవరాల్గా ఈ 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.